Hello, welcome to this week's Explainer. What if I start this week's Explainer with a question? ఈ వారం మన ఎక్స్ప్లెయినర్ను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో స్టార్ట్ చేస్తే, భవిష్యత్తులో వైద్యం అంటే కేవలం వ్యాధుల్ని చికిత్స చేయటం కాదు. అంటే నాట్ జస్ట్ ట్రీటింగ్ ద డిసీజ్ బట్ అవుట్ స్మార్టింగ్ దెమ్. వాటిని ముందుగానే ఊహించటం, వాటిని మించిపోవటం. అయితే ఓవర్ సెంచరీస్ అంటే శతాబ్దాలుగా డాక్టర్స్ ఒక విధమైన పోరాటం చేస్తున్నారు. డిసీజ్ దాడి చేస్తుంది, మనిషి స్పందిస్తాడు, మళ్ళీ వ్యాధి దాడి చేస్తుంది, మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ చక్రం కొనసాగుతూనే ఉంది. ద సైకిల్ రిపీట్స్. బట్ సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్ అండ్ ఇన్ జస్ట్ లాస్ట్ 5 weeks, గత 5 వారాల్లో ఏదో చేంజ్ అవుతోంది. కేవలం గత 5 వారాల్లో వైద్య రంగంలో 5 కీలకమైన బ్రేక్ త్రూస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. ఇవాళ వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఎక్స్ప్లెయినర్లో. రిటాట్యూటైడ్. ఇట్ స్టార్టెడ్ యాజ్ అ వెయిట్ లాస్ డ్రగ్. రిటాట్యూటైడ్ అనే ఒక డ్రగ్ ఇది ఒక వెయిట్ లాస్కి ఉపయోగించే ఒక డ్రగ్గా స్టార్ట్ అయింది. బట్ కాలింగ్ ఇట్ జస్ట్ దట్ వుడ్ బి అన్ అండర్ స్టేట్మెంట్. బరువు తగ్గించే మందు కంటే ఇది చాలా ఎక్కువ. ఫస్ట్ బ్రేక్ త్రూ పేరు రిటాట్యూటైడ్ అని నేను ముందే చెప్పాను. దీన్ని ఎలీ లిలీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. దీన్ని కేవలం ఒక వెయిట్ లాస్ డ్రగ్ అని పిలవటం సరైనది కాదు. లైక్ ఐ సెడ్, ఇట్ విల్ బి అన్ అండర్ స్టేట్మెంట్. మన శరీరంలో ఆకలి, బ్లడ్ షుగర్, ఫ్యాట్ స్టోరేజెస్ను నియంత్రించే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ ఒజాంపిక్ లేదా మౌంజారో ఇలాంటి డ్రగ్స్ అన్ని 1 లేదా 2 హార్మోన్స్ను మాత్రమే ప్రభావితం చేస్తాయి. కానీ ఈ రిటాట్యూటైడ్ మాత్రం 3 హార్మోన్స్పై ఒకేసారి పనిచేస్తుంది సైమల్టేనియస్గా. దీన్నే సైంటిస్టులు ట్రిపుల్ అగాయిన్స్ట్ అని పిలుస్తున్నారు. అంటే ఇది కేవలం ఆకలిని తగ్గించడం కాదు, శరీరంలోని మెటాబలిక్ సిస్టమ్నే రీప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. క్లినికల్ ట్రయల్స్లో రోగులు తమ బాడీ వెయిట్లో 24% కంటే ఎక్కువని తగ్గించారు. బట్ రియల్ హెడ్లైనర్, ప్రధాన వార్త ఏంటంటే అసలు విషయం ఇంకోటి ఉంది. ఒబేసిటీ అంటే కేవలం అధిక బరువు మాత్రమే కాదు. మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, అదనపు కొవ్వు శరీరంలో నిరంతరం ఇన్ఫ్లమేషన్ను పెంచుతూ హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, క్యాన్సర్ ఇలాంటి సమస్యలకు కారణం అవుతుంది. ఈ రిటాట్యూటైడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఎంటైర్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఇది తగ్గిస్తుందని చెప్తున్నారు. అంటే ఇది కేవలం పొగను మాత్రమే కాదు, మంటని ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. నాట్ జస్ట్ ద స్మోక్, ఇట్ అటాక్స్ ద ఫైర్. సెకండ్ వన్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్పై ఒక కొత్త ఆశ. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాన్సర్లో ప్రధాన పాత్ర పోషించే జీన్ పేరు KRAS. ఈ జీన్ క్యాన్సర్ సెల్స్కు డివైడ్, గ్రో, మల్టిప్లై ఎండ్లెస్లీ అనే ఒక సిగ్నల్ ఇస్తుంది. అంటే పెరుగుతూ ఉండు, విభజించుతూ ఉండు అనే సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. ఓవర్ డికేడ్స్, దశాబ్దాలుగా సైంటిస్ట్ ఈ జీన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది అసాధ్యం అని భావించారు. అందుకే KRASను అన్డ్రగబుల్ జీన్ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే మందు లేని ఒక వ్యాధి. ఇప్పుడు రెవల్యూషన్ మెడిసిన్స్ అనే ఒక కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంటల్ థెరపీ ఆ పరిస్థితిని మార్చే దిశగా కనిపిస్తోంది. ఎర్లీ రిజల్ట్స్ అండ్ ఫైండింగ్స్ ప్రకారం ట్యూమర్స్ చిన్నవవుతున్నాయి, దే ఆర్ ష్రింకింగ్. అలాగే రోగుల సర్వైవల్ రేట్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఇది చాలా పెద్ద విషయం. దట్ సెంటెన్స్ అలోన్ ఇస్ హిస్టారిక్. ఎందుకంటే ఆంకాలజీలో వర్స్ట్ సర్వైవల్ రేట్ ఉన్న క్యాన్సర్స్లో ఇది ఒకటి. కాబట్టి ఆశ ఇప్పుడు థియరియాటికల్ కాదు, అది క్లినికల్ డేటా రూపంలో కనిపించడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. థర్డ్ వన్, బ్యాడ్ కొలెస్ట్రాల్కు ఒకే ఒక ఇంజెక్షన్. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది థర్డ్ బ్రేక్ త్రూ. ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే దశాబ్దాల పాటు మన ఒంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే, ఇది ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కాదు. మన లివర్లో PCSK9 అనే జీన్ ఒకటి ఉంటుంది. ఈ జీన్ మన రక్తంలో LDL లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. PCSK9 ఎక్కువగా పనిచేస్తే LDL కూడా పెరుగుతుంది. అది బాడీకి మంచిది కాదు. ఫలితంగా ఆర్టరీస్ బ్లాక్ అవ్వటం, అంటే మన గుండెకి సంబంధించే నాళాలు బ్లాక్ అవ్వటం, హార్ట్ అటాక్ ప్రమాదం పెరగటం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ స్టాటిన్స్ టాబ్లెట్స్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. కానీ కొత్త జీన్ ఎడిటింగ్ థెరపీ PCSK9 ఈ జీన్స్లో ఒక భాగాన్ని పర్మనెంట్గా స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఎర్లీ ఫైండింగ్స్ ప్రకారం ఒక్క డోస్తోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా గణనీయంగా తగ్గాయి. అంటే జీవితాంతం మందులు కాకుండా భవిష్యత్తులో ఒకే ఒక ఇంజెక్షన్ సరిపోవచ్చు అనే ఆశ కనిపిస్తుంది. ఇజంట్ ఇట్ నాట్ ఎ గుడ్ న్యూస్? ఎస్, ఇట్ ఈస్.
ఇక క్యాన్సర్ను గుర్తిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4వ బ్రేక్ త్రూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చింది ఇది. మేయో క్లినిక్ వంటి ఒక ప్రముఖ వైద్య సంస్థల్లో ఏఐ ఇప్పుడు క్యాన్సర్ డిటెక్షన్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం రేడియాలజిస్ట్ చూసుకుంటే ప్రతి సంవత్సరం వీళ్ళు వేలాదిగా సిటీ స్కాన్స్ అవ్వచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ అవ్వచ్చు, ఎక్స్రేస్ అవ్వచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి ఎర్లీ స్టేజ్లో ఉన్న ట్యూమర్స్ను అవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి మానవ కంటికి కనిపించకుండా ఉంటాయి. ఆ హ్యూమన్ ఐ కెనాట్ డిటెక్ట్ దట్, మే నాట్ డిటెక్ట్ దెమ్. కానీ లక్షలాది మెడికల్ ఇమేజెస్పై ట్రైనింగ్ పొందిన ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సూక్ష్మ మార్పులను చాలా టైనీగా ఉండే వాటిని గుర్తించగలుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. చాలామంది భయపడుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డాక్టర్స్ని రీప్లేస్ చేయట్లేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత జాగ్రత్తగా పరిశీలించే ఒక సెకండ్ ఒపీనియన్గా పనిచేస్తుంది. క్యాన్సర్ విషయంలో ఎర్లీ డిటెక్షన్ అనేది కేవలం మంచి చికిత్స మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో అది జీవితం మరియు మరణం మధ్య తేడాన్ని నిర్ణయిస్తుంది. ఇట్ డిఫైన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. అండ్ నెంబర్ 5, క్యాన్సర్ యొక్క ఇన్విజిబిలిటీ క్లోక్ను తొలగించే ఒక స్మార్ట్ డ్రగ్. ఇది చివరి బ్రేక్ త్రూ. నిజంగా సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది. మన శరీరంలో టీ సెల్స్ అనేవి భద్రతా సిబ్బంది లాంటివి, లైక్ సెక్యూరిటీ గార్డ్స్. వీటి పని అసాధారణంగా ఉన్న సెల్స్ను గుర్తించి తొలగించడం, అంటే ఏదైనా అబ్నార్మల్గా ఉంటే వాటిని తొలగించడం. సాధారణంగా ప్రతి సెల్ తన సర్ఫేస్పై కొన్ని ఐడి ట్యాగ్స్ చూపిస్తుంది. ఆ ఐడి ట్యాగ్స్ను సిద్ధం చేయడంలో ERAP1 అనే ఎంజైమ్ సహాయపడుతుంది. కానీ కొన్ని క్యాన్సర్ సెల్స్ ఈ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దే అటాక్ దెమ్. దీంతో టీ సెల్స్కు క్యాన్సర్ సెల్స్ను గుర్తించడం కష్టం అవుతుంది. అంటే క్యాన్సర్ తనపై ఒక ఇన్విజిబిలిటీ క్లోక్ను వేసుకున్నట్టు అవుతుంది. అంటే అది కనపడదు కానీ అక్కడ వరకు చేరనివ్వదు ఆ సెల్స్ వరకు. అందుకే ఇమ్యునోథెరపీ చాలామంది రోగుల్లో ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆక్స్ఫర్డ్కు చెందిన రీసెర్చర్స్ అభివృద్ధి చేసిన GRWD5769 అనే ఈ డ్రగ్ ఆ క్లోక్ను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అంటే పైన ఉన్న ఒక పొరని దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తుంది. UK, ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిర్వహించిన ట్రయల్స్లో ఈ సర్వైకల్, బ్లాడర్, లివర్, లంగ్, బోవెల్ క్యాన్సర్తో బాధపడుతున్న, అలాగే చాలా ఇతర చికిత్సలు అంటే ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన రోగులకు ఈ మందును ఇమ్యూనోథెరపీతో కలిపి ఇచ్చారు. 83 మంది రోగుల్లో 26 మందికి ఆ ట్యూమర్స్ చాలా గణనీయంగా చిన్నవయ్యాయి. ది ష్రాంక్. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్న పరిశోధన అయినప్పటికీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక కొత్త చాప్టర్కి ఇది నాంది పలికే అవకాశం మాత్రం కనిపిస్తోంది. 5 బ్రేక్ త్రూస్, 5 డిసీజెస్, 5 టెక్నాలజీస్. కానీ ఇవన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయి. మెడిసిన్లో ఇకపై కేవలం వ్యాధుల్ని మేనేజ్ చేయటం కాదు, వాటి జెనెటిక్ రూట్స్ను, సెల్యులర్ మెకానిజమ్స్ను, బయోలాజికల్ కాజెస్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. మన శరీరం ఎప్పటి నుంచో వ్యాధులతో పోరాడుతూనే వస్తోంది. ఇప్పుడు ఆ పోరాటంలో సైన్స్ మరింత శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది. ఇది ఈ వారం మన ఎక్స్ప్లెయినర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.